హాయ్ అండి, నమస్తే. నేను మీ నాగలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీశైలం రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మన పాతకాలంలో చేసేవాళ్ళు కదా అమ్మమ్మలు, జంతికలు లేదా మురుకులు, చక్రాలు ఇలా చేసేవాళ్ళు కదా. వాళ్ళు అచ్చం ఎలా చేసేవాళ్ళో అలా చేసి చూపించబోతున్నాను. అయితే ఇప్పుడు మనం జంతికలు కానీ మురుమురాలు కానీ ఏమైనా చేయాలంటే అటుకులు లేదా రకరకాల పప్పు దినుసులు అయితే చేస్తున్నాం కదా వేసి. అలా కాకుండా పాతకాలంలో వాళ్ళు ఎలా చేసేవాళ్ళో, వాళ్ళు ఏ కొలతలతో చేసేవాళ్ళో అలా ఈ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసుకునేలాగా. నేనైతే జంతికల కోసం 2 కేజీల స్టోర్ బియ్యం తీసుకున్నానండి. 2 కేజీల స్టోర్ బియ్యంలో అర కేజీ పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నాను. పావు కేజీ పప్పులు, అవేనండి చట్నీ పప్పులు వేస్తున్నాను. ఇవి ఫస్టే నేను ఉదయాన్నే కడిగి ఆరబోసుకున్న బియ్యంలో ఇవి 2 కలిపి ఇలా మరపెట్టించుకున్న పిండిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, పెద్ద టేబుల్ స్పూన్ కారం, 1 టీ గ్లాస్ అన్ని నువ్వులు, 2 స్పూన్ల వాము ఇలా నలిపి వేసుకుంటే స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. అందుకే నలిపి వేస్తున్నాను. 3 స్పూన్ల కరిగించి పెట్టిన నెయ్యి లేకపోతే డాల్డానే వేసుకోవచ్చు. ఇన్కేస్ అది లేకపోతే 3-4 స్పూన్ల నూనెను వేడి చేసి వేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్టు నాకైతే పెద్ద స్పూన్ల 3 స్పూన్తో సాల్ట్ పట్టిందండి. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఒకప్పుడు పండగలంటే చాలు ఇంకా మన పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా, అదేనండి అమ్మమ్మల కాలంలో వాళ్ళు నెల రోజుల ముందే బియ్యాలు కడుక్కొని ఆరబోసుకొని మెరపట్టించుకొని పిండిలు రెడీ చేసుకునేవాళ్ళు. అది కూడా ఒక్కొక్కరు వంట చేసుకునేవాళ్ళు కాదు, 2-3 సాయం పిలిపించుకొని మరీ వంట చేసుకునేవాళ్ళు. అయితే ఇది పిండి మొత్తం కలిసిన తర్వాత ఇలా ఉండ చుడితే ఉండ రావాలి. అప్పుడు పిండి కరెక్ట్గా ఉన్నట్టు అర్థం. అప్పుడు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలండి. నీళ్ళు ఒకేసారి పోయకూడదు, ఎందుకంటే జారుగా అయిందంటే మళ్ళీ జంతికలు బాగా రావు కదా. కొన్ని వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు కాలంలో అయితే అలాంటి పని ఏమీ లేకుండా బియ్యాలు కడుక్కొని ఆడించుకొని అలాంటి పని ఏమీ లేకుండా పిండిలు కొనుక్కొచ్చేసుకొని చేసేసుకుంటున్నారు ఈజీగాను. అప్పుడైతే అలా కాదు కదా, చాలా పని ఉండేది. అందరూ కూర్చొని ఒక దగ్గర ఊసులాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ వంట చేసుకునేవాళ్ళు. 4-3 రకాల వంటలు అయితే చేసుకునేవాళ్ళు. నేనైతే పిండి కలిపేసరికి నీళ్ళు ఒక 2 లీటర్లు అయితే పట్టేయండి. 2 లీటర్ల నీళ్ళతో పిండి ఇలా తయారైపోయింది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 2 లీటర్ల నీళ్ళు పట్టింది. పిండి మొత్తం తడుపుకున్న తర్వాత అయితే 2 నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇప్పుడు చక్రాల గద్దెలో నేను 3 రంధ్రాలున్న ప్లేట్ని అయితే తీసుకొని అమర్చుకున్నానండి. ఇలా చక్రాల గద్దెకి అయితే చుట్టూ ఆయిల్ పూయాలి. అప్పుడే మన పిండి అనేది బాగా జారుతుంది. లేకపోతే మనం ఒత్తేటప్పుడు ఎక్కువ ప్రెస్ చేయాల్సి వస్తుంది, బలం పెట్టి నొక్కాల్సి వస్తుంది. ఇలా ముద్దలు తీసుకొని చక్రాల గద్దెలు అయితే పెట్టేయాలి. నూనె వేడయిందో లేదో ఇలా చిన్న బౌల్లాగా అయితే తీసి పిండి ముద్దను వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా జంతికలు ఆయిల్లో వేసేసుకోవడమే. జంతికలన్నీ ఇలా వేసేసుకోవడమే. ఒకవైపు వేగిన తర్వాత అయితే ఇంకోవైపు తిప్పుకుంటున్నానండి. ఈ ఆయిల్ బబుల్స్ అనేవి తగ్గుతాయి కదా, అప్పుడు ఇంకా వేగిపోయినట్టే అర్థం. జంతికలు ఎప్పుడైనా సరే మరి వేగిపోకూడదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోనే ఉండాలి. మరి ఎల్లోయిస్గా కూడా ఉండకూడదు. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసరికి తీసేసుకోవాలి. మరి వేగిపోయినా సరే అంత బాగుండవు, కొంచెం చేదులా అనిపిస్తాయి. మనం ఇలాంటి పిండి వంటలు చేసుకునేటప్పుడు బాండీ ఎప్పుడైనా ఎడల్పు ఎక్కువ ఉండాలి, లోతు తక్కువ ఉండాలండి. నేను ఈ 2 కేజీల బియ్యానికి 2 రకాల పప్పులు దగ్గరికి 3 కేజీల పిండి అయితే అయిందండి. అయితే 2 లీటర్ల వాటర్ పట్టింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ కొలతలు ఇవి. తర్వాత నూనె వచ్చి 1.5 లీటర్ సరిపోయిందండి. అయితే మీకు వీడియో నచ్చిందా? లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ శ్రీశైలం రుచులు
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటా.